మీ ఇంట్లో చిన్నపిల్లలకు గనక ఈ మందు పొరపాటున గనక ఇచ్చారంటే వాళ్ళ ప్రాణాల మీదకి కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇలాంటి మందుని బ్యాన్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతుంటే, మొన్నే మనం ఒక రీల్ పెట్టాను నేను. ఏంటంటే ఈ ఓఆర్ఎస్ పేరుతో ఓఆర్ఎస్ఎల్ అని వస్తుంది. అది ఓఆర్ఎస్ లాంటిదే కానీ ఓఆర్ఎస్ కాదు. దాన్ని బ్యాన్ చేయమని ఎఫ్ఎస్ఎస్ఏఐ కూడా, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కూడా రూల్ ఇచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఇండియాలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, ఆ కంపెనీ వాళ్ళు ఒక కోర్టుకు వెళ్ళి, సార్ మా ఈ ఓఆర్ఎస్ఎల్ ఏదైతే మీరు బ్యాన్ చేశారో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, దానికి చాలా ఎక్కువ స్టాక్ మిగిలిపోయింది, ఒక 180 crores వరకు స్టాక్ మిగిలిపోయింది, అది అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, ఆ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన బ్యాన్ని ఆ కోర్టు జడ్జి స్టే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ ఆ ఓఆర్ఎస్ అనేది అమ్ముడవుతుంది. సో ఈ కింద నేను ఫోటో కూడా పెడుతున్నాను. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ మాత్రం పొరపాటున కూడా పిల్లలకు కానీ ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ ఇవ్వద్దండి. ఇది ప్రాణాలకే ప్రమాదము. చాలామంది ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ చాలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆల్రెడీ గొడవలు చేస్తున్నారు. కానీ నేను మొన్న పెట్టిన రీల్లో చెప్పినట్టే, భారతదేశంలో ఈ రూలింగ్ మళ్ళీ వచ్చే లోపల, అది బ్యాన్ అవ్వాలని వచ్చే లోపల కొన్ని లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల చాలామందికి ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కింద ఫోటోలో చూపించిన ఓఆర్ఎస్ ప్యాకెట్ మాత్రం ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది. అది మాత్రం పిల్లలకి ఇవ్వద్దు, పెద్దలకు కూడా ఇవ్వద్దు. అని అది ఓఆర్ఎస్ కాదు, అది అనవసరమైన ద్రావకమే తప్ప అదొక మందు కూడా కాదు.